తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ అధ్యక్ష పదవిపై చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకోవడంతో ఎవరిని వరిస్తుంది అన్న ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. తన షెడ్యూల్ రద్దు చేసుకుని మరీ హస్తిన బయలుదేరి వెళ్లారు. హఠాత్తుగా కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే బీజేపీ హైకమాండ్ రాష్ట్ర నేతల అభిప్రాయాలు తెలుసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడు వస్తున్నట్టుగా చెప్పారు రాజాసింగ్. కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకునేది రాష్ట్ర కమిటీనా లేక జాతీయ నాయకత్వమా అని ప్రశ్నించారు. అంతేకాక తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తే కొత్త అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటారన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్ష పదవిపైన వస్తున్న వార్తలను బండి సంజయ్ ఖండించారు. తనకే రావాలని కోరుకోవటం లేదని తేల్చి చెప్పారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే పేర్లపైన ప్రచారం చేసుకునే నేతలపైన అధిష్టానం సీరియస్ గా ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. కరీంనగర్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా బీజేపీ కాంగ్రెస్లపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. రైతు బంధుకు రామ్ అని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదిలిపెట్టమని దేశం వదిలి వెళ్లినా పట్టుకొస్తామన్నారు కేటీఆర్. నియోజకవర్గానికి ఎంతమంది అంటావన్నా ఎంతుంటదన్నా 100-150 మంది వస్తే మంచుకుంటే సాలు ముఖ్యులు అన్నాడు. నిజంగా పిలిచింది 100-150-200 మందినే కానీ ఇవాళ ఇక్కడ హాల్కి వస్తే దగ్గర వేలాది మంది దాటుకొని లోపలికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే మరి మన పార్టీ ఎంత బలంగా ఉన్నదో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాన్ని బట్టే చెప్పొచ్చు. పెద్దలు కేసీఆర్ గారికి కరీంనగర్ అంటే సెంటిమెంట్. కరీంనగర్ నుంచి ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే ఒక విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నది. కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన మే 17, 2001 నాడు ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో పెట్టి ఆ రోజు మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వచ్చినాయా ఉద్యోగాలు? రాలే. అక్కడ ఆ మోసం, ఇక్కడ 6 గ్యారంటీలు, 420 హామీలు, 420 మాటలు, ఇక్కడ ఈ మోసం. అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు, ఇద్దరి గురించి. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే. రైతు బంధు పడక బాధ అవుతుంటే, రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తొస్తున్నారు? కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ గారు కూడా చెప్పిండు, కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ అవుతుందని చెప్పిండా లేదా? సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు పట్టుడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు,
నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇదివరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుపుతున్నది హైదరాబాద్లో నాచారంలో. ఆమె దుకాణాన్ని హైడ్రా వాడు వచ్చి ఆ బుల్డోజర్ అదేదో హిటాచి పెట్టి కొట్టేస్తున్నాడు. అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నది ఆడ నిలబడి, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు రా అని ఆయన చూసిరా లేదా మీరు? మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ పెడతాను. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది, ఎక్కడెక్కడైతే జనాభా తగ్గిందో అక్కడక్కడ ఎంపీ సీట్లు తగ్గిస్తా అంటది. ఎక్కడెక్కడైతే ఎవడైతే నీ మాట వినకుండా పిల్లలు కనుకుండా వేయండో, ఎక్కడెక్కడైతే జనాభా పెరిగిందో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎంపీ సీట్లు ఎక్కువ చేస్తా, మీరు తగ్గినారు కాబట్టి మీకు తక్కువ చేస్తా అని చెప్పి మోడీ గారు ఇలా మన మెడ మీద డీలిమిటేషన్ అనే కత్తి పెట్టబోతా ఉన్నాడు. తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు? ఈ 11 నెలల్లో ఏం జరిగింది? ఒక్క మాట్లాడు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయనకు, ఒకటి మసీదు కూలగొడదాం, ఆడ శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పైన మండిపడ్డారు. బీదర్లో బీఆర్ఎస్ అగ్రనేతలకు ప్రింటింగ్ ప్రెస్లున్నాయని ఆరోపించారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు దొంగ నోట్లు ముద్రిస్తారని, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్లు పంచింది దొంగ నోట్లే అని ఆరోపించారు. ఇక తెలంగాణ విద్యా కమిషన్లో అర్బన్ నక్సల్స్ ఉన్నారన్నారు బండి సంజయ్. ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయారు. వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా, మీ అందరికీ ఇన్నోళ్ళు చెప్పిన విషయం చెప్తా. బీదర్లా ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేయాల. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసిండు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టీఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్ లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేసారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా చేయాలి? అప్పుడు దొంగ నోట్ల మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్. వీళ్ళు మీటింగ్ పెట్టుకుని డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మాట్లాడతారట. దక్షిణాదికి వ్యతిరేకంగా. దక్షిణాది జీడిపి రేట్ అయితే 36% అట. పార్లమెంట్ లో కూడా 36% సీట్లు పెంచారట. జీడిపికును పార్లమెంట్ కు సంబంధం ఉందని చెప్పన్న. జీడిపికును పార్లమెంట్ లో సీట్లు పెంచడానికి ఏమైనా సంబంధం ఉందా? మరి తెలంగాణలో జీడిపి అసిఫాబాద్ లో తక్కువ ఉంటది, ములుగు తక్కువ ఉంటది, ఇంకొకటి తక్కువ ఉంటది, ఆదిలాబాద్ లో తక్కువ ఉంటది. మరి అసిఫాబాద్ లో, ములుగులో, ఆదిలాబాద్ లో సీట్లు పెంచద్దా? చెప్పాలి, ముఖ్యమంత్రి గారు చెప్పాలి, మరి సమాజం చెప్పాలి. కానీ డీలిమిటేషన్ ఏందన్నా, అసెంబ్లీలో, పార్లమెంట్ లో కొన్నిట్లో లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. పెరిగినాయి తగ్గినాయి అన్నింటి కలిపి సమానంగా చూడాలని చెప్పి ఒక ఆలోచన. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ కాదు, దేశవ్యాప్తంగా ఒకే విధమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కేంద్రం భావిస్తే ఇంకా ప్రణాళిక ప్లాన్ రానరాలే. కానీ వాళ్ళ స్కాండల్ తప్పించుకొని తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం పోతుంది కాబట్టి, అవినీతి కూరుకపోయింది కాబట్టి, ఆ తప్పించుకోవడానికి, అవినీతి ప్రజల దృష్టి మరించడానికి దక్షిణాదిగా మొత్తం సౌత్ అంతా ఒక్కదిక్కు అని చెప్పి ఒకటి ఫీలింగ్ తెచ్చి ఇక టైం పాస్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్నాయి. అర్బన్ నక్సల్స్ తీసుకొచ్చి విద్యా కమిషన్లు పెడితే వాళ్ళు ఏమంటారు? తుపాకీ రాజ్యం రావాలంటున్నారు. వాళ్ళు మనం కలం రాజ్యం రావాలని మోడీ గారు కోరుకుంటే తుపాకీ రాజ్యం రావడం వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే అధికార పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడాలి. కానీ గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విధ్వంసం చేసిరో, అనేక మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారో, అనేక బాంబు పేలుడు చేసిరో, అటువంటి వ్యక్తుల చేతిలో విద్యా వ్యవస్థను పెడితే వాళ్ళు సమాజానికి ఏం చెప్పగలుగుతారు? వాళ్ళ రేపు మీరు పోయి స్కూల్లో ఏం చెప్పాలి? ఇగో ఫలానా కొండపల్లి సీతారామయ్య ఇన్ని బాంబులు వేల్చిండు, ఇంతమందిని కాల్చి చంపాడు, ఇంతమంది పోలీసులను చంపాడు, ఇంతమంది బీజేపీ కార్యకర్తను చంపేసాడు, ఈయన ఫలానా ముప్పాల లక్ష్మణరావు ఈయన గిన్ని జీబులు వేల్చిండు, గిన్ని గ్రానైట్లు వాడిండు,
ఇట్లా వేచి చెప్పాలా మీరు? ఏం చెప్పాలి మీరు? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేపు ఉపాధ్యాయులు ఏం పాఠ్యాంశాన్ని బోధించబడ్డారు? తుపాకీ రాజ్యం ద్వారా రాజ్యాధికారం వస్తుంది, ఓట్లు వేయొద్దు, ప్రజాస్వామ్యం మాకు నమ్మకం లేదు, మాకు తుపాకే గొప్పది అని చెప్పంటారా? చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచనతోని విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్ వేసిండో, ఇలా ఏ ఆలోచన చేసిండో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరగనుంది. ఇక శాసనసభలో ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సీఎం రేవంత్ దగ్గర ఉన్న శాఖల పద్దులపైన చర్చ జరగనుంది. 2 కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేసే అవకాశం కూడా ఉంది. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ జరగనుంది. ఇక శాసనసభలో ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. సీఎం రేవంత్ వద్ద ఉన్న శాఖల పద్దులపైన చర్చ జరగనుంది. 2 కీలక బిల్లులు సైతం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గప్పాలు కొట్టిందన్నారు హరీష్ రావు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వేసిన వాటికి సర్టిఫికెట్స్ ఇచ్చి తామే ఇచ్చినట్టుగా చెప్పుకుంటోందన్నారు. యనుములను నమ్మితే ఎగవేతలే అంటూ ప్రజలకు అర్థమైందన్నారు హరీష్ రావు. బయట పెడితే తప్పకుండా మీరు ఎదుగుతారు. ఎవరు ఎదగాలన్నా ఇది చిన్న ఉద్యోగమా, 20,000 వస్తాయా, 19,000 వస్తాయా అని ఆలోచించదు. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడగలిగే ఆర్థిక పరమైన స్వేచ్ఛ నీకు ఎప్పుడైతే లభిస్తుందో నువ్వు ఎదిరించగలుగుతావు, ప్రశ్నించగలుగుతావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఫుల్ పేజ్ యాడ్ వేసిండు పేపర్ల. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అన్నారు. 2 లక్షలు అన్నారు. మొదటి సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఏడాది అర్థమైంది. ఏడాది అర్థమైతే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో మీకు తెలుసు. వాళ్ళు చెప్పుతున్నది 57,000, ఇచ్చింది మాత్రం 7,000. మాట్లాడుతూ ఉంటే 2 లక్షల పైన రుణమాఫీ లేదు, ఇక చెయ్యమని చెప్పి చేతులు ఎత్తేసింది. అంటే 2 లక్షల పైన రుణమాఫీ మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు మోసం చేసింది, రైతు భరోసా మోసం చేసింది, ఇవాళ తులం బంగారం అన్నారు మోసం చేసింది, స్కూటీలు అన్నారు మోసం చేసింది. తులం బంగారం వచ్చిందా? అంటే ఎనుముల వారిని నమ్మితే ఎగవేతలు తప్ప ఏం మిగలలేదు తెలంగాణ ప్రజలకు. అన్ని ఎగవేతలు ఎనుములను నమ్మితే. బీఆర్ఎస్ అనేది తెలంగాణను సాధించింది. తెలంగాణ సాధించడమే కాదు, స్థానికులకు 95% ఉద్యోగాలు దక్కే విధంగా మనం రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా సవరించినాం. అటెండర్ నుంచి ఆర్టీఓ దాకా ఇవాళ 95% లోకల్ రిజర్వేషన్ వచ్చేటట్టు కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెంటనరీ లేడీస్ హాస్టల్ విద్యార్థులు నిరసనకు దిగారు. హాస్టల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవు అంటూ ఆందోళనకు దిగారు. కనీసం వాటర్ కూడా సరిగ్గా రావటం లేదంటున్నారు. 3 రోజులు హాస్టల్లో నీటి కొరత ఉందని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెంటనరీ లేడీస్ హాస్టల్ విద్యార్థులు నిరసనకు దిగారు. హాస్టల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవని ఆందోళనకు దిగారు. కనీసం వాటర్ కూడా సరిగ్గా రావటం లేదన్నారు. 3 రోజులు హాస్టల్లో నీటి కొరత ఉందని, దీనిపై అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు.
ఉంది. అసలు వాష్రూమ్స్ అనేవి కరెక్ట్ హైజీనిక్ గా ఉండట్లేదు, కడగడం లేదు. వాటిని 5 గంటల్లో 2 వర్కౌట్ అవుతాయి, మిగతా పని చేయవు. ఫుడ్ ప్రాబ్లం, పురుగులు వస్తాయి, వాటర్ కి స్మెల్ వస్తుంది, వాటర్ ప్లాన్ కరెక్ట్ ఉండదు. పెట్టే కర్రీస్ లో అన్ని కూడా మొత్తం ఏమంటే పురుగులు వస్తాయి, జుట్టు వస్తుంది దాంట్లోనే. మెస్ లో కరెక్ట్ ప్రాపర్ ఎక్విప్మెంట్ ఏమీ లేదు, తినడానికి ఫుడ్ కరెక్ట్ ఉండదు. హాస్టల్ సూపరింటెండెంట్ అనేది మాటలు కూడా మారవాలి. ఆమె ఇష్టం వచ్చిన మాటలు అనేది మేము ఇక్కడ చదవట్లేదు. ఆ మొగర్ మమ్మల్ని అన్ని కసాలు చాలా సార్లు చెప్పినామన్న వాళ్ళకి. ట్యాప్స్, వాటర్, ఎవ్రీథింగ్, ఫుడ్ గురించి ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినాం మేము. మెస్ లో తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇన్ని సార్లు చేసి మేము ఇప్పుడు రోడ్డు పైన రావాల్సి వచ్చింది. మా హాస్టల్ దగ్గర చేస్తే మా కేర్ టేకర్ వచ్చి నేను ట్యాంకర్స్ తెప్పిస్తున్నా అని చెప్పి మాట్లాడినాం. ట్యాంకర్స్ అనే సొల్యూషన్ కాదు మాకు. ఎన్ని సార్లు చెప్పినా చేస్తున్నాం కానీ చేసిన రోజులు ఇప్పటి వరకే కూడా వాళ్ళు సాగిస్తామన్నా మాకు న్యాయం దొరికే వరకు చేస్తూనే ఉంటాం మేము కూడా. మేము ఇక్కడ టాప్ ర్యాంక్స్ కొట్టి ఉస్మానియా ఏదో బాగుంటుంది అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ చదువుకొని జాబ్స్ కొట్టాలి అని ఏంటో వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఫుడ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, ప్రతి ఒక్క ప్రాబ్లం హాస్టల్లో మేము వచ్చి నియర్లీ 4-5 months అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి 3 times వాటర్ ప్రాబ్లం వచ్చింది. 3 times ట్యాంకర్స్ తెప్పించారు. ఆ ట్యాంకర్స్ తెప్పించింది కూడా మాకు వాటర్ లైక్ సరిపోవు. 700 members కి 2 tankers ఎక్కడ సరిపోతాయి అన్న, అవి సరిపోవడం లేదు వాటర్. అండ్ సింక్స్ కూడా బ్లాక్ అవుతూ ఉంటాయి ప్రతి టైం. ఏమన్నా అడుగుతాం మ్యామ్, సరే చూద్దాంలేండి తర్వాత చూద్దాం అని అంటారు. ఆమె రాదు, చూడదు. మనీ ఇంత పే చేసిన వాటర్ ట్యాంకర్స్ కంటుంది. ఎవరికి కావాలన్నా మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. డ్రింకింగ్ వాటర్ కూడా లైక్ ప్రాపర్ ఫిల్టర్ అవ్వవు, స్మెల్ వస్తూ ఉంటాయి. దాన్ని అడిగితే మేము చూసుకుంటామంటే చూసుకోదు. కరెంట్ కూడా ఉండదు ప్రాపర్ గా, సర్క్యూట్స్ ఏం పని చేస్తామన్నది. మా ప్రాబ్లమ్ కి సొల్యూషన్. హైదరాబాద్ పెద్ద అంబర్పేట్, లక్ష్మారెడ్డిపాలెం, మైత్రి కుటీర్ గ్రేటర్ కమ్యూనిటీ కాలనీలో శ్రీ 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 మైత్రి మైసమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కాలనీ వాసులు, భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఇక కళ్యాణం ఆద్యంతం కన్నుల పండుగ సాగింది. కాలనీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి కళ్యాణ వేడుకలు జరిగాయి. అమ్మవారు చాలా మహిమాన్విత గల తల్లి అని అన్నారు ఆయన. చిన్నగా ఉండే అమ్మవారి ఆలయాన్ని కాలనీ వాసులంతా కలిసి పెద్దగా నిర్మించుకుని ప్రతి ఏటా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పుడు జరిగిన కళ్యాణ మహోత్సవం 9వదని తెలిపారు కాలనీవాసులు. ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు అమ్మవారి కళ్యాణం జరుపుతున్నామని అన్నారు. కాలనీలో నివాసం ఉండే సుమారు 270 కుటుంబాలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నాయి. దేవాలయాన్ని ముందుగా ఏర్పాటు చేసినప్పుడు మా కాలనీ వాసుల సహాయ సహకారాలతోటి ఇక్కడ నన్ను చైర్మన్ గా నామినేట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని టర్ములు కూడా వచ్చినటువంటి కమిటీ మెంబర్స్ నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని నన్ను నియమించినందుకు ముఖ్యంగా ఆ యొక్క కమిటీల యొక్క సభ్యులందరికీ నా యొక్క నమస్సుంజమాంజలు తెలియజేస్తూ కాలనీవాసులంతా కూడా ఏకతాటిగా ఉండి నాకు సహకరిస్తున్నందుకు ముఖ్యంగా వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆలయాన్ని నిర్మించుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా మాకు 22,000 తోటి ఆలయం నిధి ఏర్పాటు చేసుకొని ఇప్పటి వరకు దాదాపు ఒక 50 లక్షల వరకు కళ్యాణాలు గాని కన్స్ట్రక్షన్స్ గానీ 50 లక్షలు దాటి అయి ఉంటది. అతను 2-3 రోజులు కళ్యాణం అన్నప్పుడు కూడా ముందుకొచ్చి ఈ యొక్క దాతృత్వం చాటుకొని కళ్యాణానికి బాగా సహకరించినటువంటి వ్యక్తులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. దాదాపు 9వ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ 9 వార్షికోత్సవాలు కూడా ఇక్కడ మైసమ్మ చైర్మన్ అయిన కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఈ కాలనీ చైర్మన్ అయిన భాస్కర్ రెడ్డి గారు, మేమందరం కలిసి సమిష్టిగా దాదాపు 250 ఫ్యామిలీలు ఇక్కడ పెద్ద ఎత్తున మహిళా లోకం గాని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. సత్యం నిరూపించిన దేవత మా మైత్రి మైసమ్మ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కాలనీ కాదు పక్క కాలనీ వాళ్ళు కూడా వచ్చి చాలా పెద్ద ఎత్తున ఈ అమ్మవారు ప్రతిష్ట పెరుగుతున్నది. ఇట్లాగనే ఈ 9 సంవత్సరాలు నవరాత్రులు జరుపుకోవడం జరిగింది. చేయడానికి విచ్చేసినటువంటి రాజు టీవీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ 9 వసంతాలు ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకొని
ఇది ఏ ఒక్కరి కార్యక్రమం కాదు, కాలనీ వారి యొక్క అందరి కార్యక్రమము, అందరి సహాయ సహకారాలతోటి కాలనీ ఎంతో అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. ఈ కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కాలనీ వాసులందరూ సహాయ సహకారాలు అందిస్తారని, ఏకతాటిగా ఒకే మాటతో ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి. అమ్మవారు ఈ కాలనీ 2017 సంవత్సరంలో నిర్మించుకున్నాము. ఇక్కడ ఈ కాలనీకి నేనే ఈ ల్యాండ్ ఇప్పించాను. ఈ టెంపుల్ కూడా అభివృద్ధికి నేనే తోడ్పడ్డాను. అలానే కాలనీ వాసులందరూ సహకారంతో ఈ కాలనీకి అభివృద్ధిలో పాల్పంచుకున్నాము. అలానే ఈ మహిమగల శక్తి గల ఈ టెంపుల్ ఇది 9వ సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుకుంటాం, కళ్యాణోత్సవం జరుపుకుంటాం. అలానే సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఇది కూడా కళ్యాణం చేసుకుంటూ అందరు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చిన్నగా ఉన్న అమ్మవారి గుడిని దినదినాభివృద్ధిగా పెద్దగా చేసుకొని ఉత్సవాలు చేయించుకొని నిత్య కళ్యాణం పచ్చతోరణం విధంగా మేము కళ్యాణం చేయించుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఉగాది ముందు ఈ కళ్యాణం చేయించుకుంటాం. అమ్మవారు చాలా మహిమ గలవారు. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా మంది, మా 270 ఇండ్లు ఉంటాయి ఈ కాలనీలో, అందరూ చాలా ఆనందంగా పాల్గొంటారు ఈ కళ్యాణంలో. మొదటి రోజు కలశారాధన చేసాం, రెండో రోజు పుట్ట బంగారం స్వీకరణ చేసి, మూడో రోజు కళ్యాణం జరిపిస్తాం అమ్మవారికి.